జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పంచబోయి తనే ఒక జోకర్ అయ్యాడు. కేవలం డబ్బుల కోసం రాజకీయ నేతలపైన అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వివాదాల్లో నిలిచాడు. అతనే కిరాక్ ఆర్పి. డబ్బుల కోసం ఒక పార్టీకి అనుకూలంగా ప్రత్యర్థి పార్టీల నేతల్ని బూతులు తిట్టడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందా? సీనియర్ రాజకీయ నాయకుల్ని వారి హావభావాల్ని మిమిక్రీ చేస్తూ హేళన చేయడాన్ని పబ్లిక్ ఇష్టపడతారా? ఈ స్టంట్లు రేపు బూమరాంగ్ అయితే కిరాక్ ఆర్పి ఎక్కడుంటాడు? జూనియర్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆర్పి ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ షో మేనేజ్మెంట్ మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. రెమ్యూనరేషన్స్ గురించి కావచ్చు, అక్కడ పెట్టే ఫుడ్ గురించి, వాళ్ళను ట్రీట్ చేసే విధానం గురించి చాలా ఎలిగేషన్స్ చేశాడు. ఆ షో నిర్వాహక సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పైన కూడా చాలా విమర్శలు చేశాడు కిరాక్ ఆర్పి. అతను ఇలా మాట్లాడడాన్ని చాలా మంది తప్పుపట్టారు. షో వదిలిన తర్వాత విమర్శలు చేయడం సరైందేనా? ముందే ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక ప్రశ్న. ఇక నిర్మాత త్రిపురనేని చిట్టుబాబు అయితే కిరాక్ ఆర్పి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి అని ఒక నీచుటంటూ గట్టిగానే విమర్శించారు. అడ్రస్ లేని వాడిని తీసుకువచ్చి ఆర్టిస్ట్ గా చేసింది జబర్దస్త్. అలాంటి సంస్థని అల్లరిపాలు చేస్తున్న ఆర్పి తినేది అన్నమేనా, అడ్రస్ లేని వెధవ అంటూ తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు ప్రొడ్యూసర్ చిట్టుబాబు. చిట్టుబాబు విమర్శలు పక్కన పెడితే ఈ ఆర్పి అనే వ్యక్తి బూతు మాట్లాడినా, హేళన చేసినా ప్రతి ఒక్కటి జనం వింటారనుకుంటున్నాడు. 2024 ఎన్నికల టైంలో కూటమి తరపున బలంగా వాయిస్ వినిపించి పాపులర్ అయిన వాళ్లలో కిరాక్ ఆర్పి ఒకడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్లు తెరిచి పాపులర్ అయ్యానని తనకు తనే ఫీల్ అయ్యాడు. ఎన్నికల ముందు అతను తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీతో పాటు జనసేన కూడా మద్దతుగా ప్రచారం చేశాడు. మాజీ మంత్రి రోజాతో పాటు మరికొందరు నేతలను టార్గెట్ చేస్తూ అతను చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేసిన అల్లు అర్జున్ ను అతను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టినప్పుడు మరింతగా పాపులారిటీ వచ్చింది. మంచి ఫ్లోతో ఫైర్ తో మాట్లాడుతున్నాడు టీడీపీ జనసేన మద్దతుదారులు ఆర్పీకి ఎలివేషన్లు ఇచ్చారు. తన పాపులారిటీని ఇంకా పెంచారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫుడ్ బిజినెస్ అవుట్లెట్ ను ప్రారంభించింది ఆర్కే రోజా. అలాంటి రోజాపై నోరు పారేసుకుంటున్న పోనీలే చిన్నోడు పొట్టకూటి కోసం ఏదో మాట్లాడుతున్నాడని రోజా గారు పెద్ద మనసుతో క్షమించిన వైసీపీ కార్యకర్తలు మాత్రం అలా లేరు. అతను మాట్లాడే మాటలు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా రెండు పార్టీల మధ్య ఉన్న హేట్ ని మరింత పెంచేలా ఉన్నాయి. జబర్దస్త్ లో టీం లీడర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో పాపులారిటీ సంపాదించిన ఆర్పి ఇప్పుడు కాంట్రవర్సీల ద్వారా సెలబ్రిటీ అయిపోయానని ఫీల్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వీడియోలు చేస్తున్న ఆర్పి ఒక్కో వీడియోకు భారీగా పేమెంట్ తీసుకుంటున్నాడని వైసీపీ శ్రేణులు అయితే ఎలిగేషన్స్ చేస్తున్నారు. బొత్స, రోజా కాకుండా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపైన కూడా కిరాక్ ఆర్పి రాజకీయ నాయకుల కంటే తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్గా కమీడియన్గా యాక్ట్ చేసుకునే వ్యక్తికి రాజకీయ ఆకాంక్షలు ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగాను వర్క్ చేయొచ్చు. కానీ ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి పొలిటికల్గా మిస్ఫైర్ అయిపోతే రేపు అతనే బలి కావచ్చు. కామెడీ ఇమేజ్ను పొలిటికల్గా మైలేజ్ రావడం కోసం కాకుండా అనుచిత లబ్ధి కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం మీద అతనిపై విమర్శలు వస్తున్నాయి. అతను హద్దులు దాటి తన పరిధిని మర్చిపోయి నేతలను హేళన చేస్తున్న తీరు ఎదుటి పార్టీ వాళ్లను అకారణంగా రెచ్చగొట్టేలాగా, వాళ్ళని ట్రిగర్ చేసేలాగుంది. రోజాను టార్గెట్ చేస్తూ గతంలో ఆర్పి నోరు జారాడు. తిరుమల లడ్డూ కాంట్రవర్సీ బయటకు వచ్చినప్పుడు రోజా గారు స్పందిస్తూ ఒక వీడియో చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయన్న ఆరోపణలను రోజా అప్పుడు ఖండించారు. దీనిపై ఒక వీడియో చేస్తూ ఆర్పి చాలా అభ్యంతరకరమైన భాషను వాడాడు. తిరుమల లడ్డూలో ఉన్నది రోజా కొవ్వే అని చాలా దిగజారి మాట్లాడడం జరిగింది. రోజా తన దృష్టిలో పంది అని కూడా అతను మాట్లాడాడు. ఒక మహిళను ఈ విధంగా హేళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతని వెనక ఉండి ప్రోత్సహించే వ్యక్తులు ఆలోచించాలి. గతంలో ఇలా నోటికి అడ్డు అదుపు లేకుండా టీడీపీ జనసేన నేతల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేయబట్టే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్సీపీ కూడా ఆ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అది తెలిసి కూడా ఆర్పి లాంటి వాళ్లను టీడీపీ ఎంకరేజ్ చేయటం ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్లను టీడీపీ ఎంకరేజ్ చేస్తే వాళ్లకే నష్టం అనేది తెలుసుకోవాలి. టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల మీద ఆర్పి చేసే కామెడీని ఎంజాయ్ చేస్తే దానికి తగ్గ మూల్యం ఆ తర్వాత వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు ఇలాంటి భాషను, ముఖ్యంగా హేళన చేయడాన్ని కూడా ప్రజలు ఒప్పుకోరని తెలుసుకోవాలి. కిరాక్ ఆర్పి మీద ఇంకొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. పిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడని, అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన వారిని వెన్నుపోటు పొడిచే రకమని అతని మీద విమర్శలున్నాయి. స్వార్థానికి ప్యాంటు షర్టు వేస్తే అది ఆర్పిలా ఉంటుందని తనతో పనిచేసిన సహచరులు కూడా అంటున్నారంటే అతని క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వావి వరుసలు తెలియని ఆర్పి ఎదుటి వారిపై ఏమైనా అనొచ్చు అనేలా ఒక అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆర్పిని ఎవరైనా నువ్వు మగాడివా లేక ఇంకొకటా అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే బహుశా అతను ఇలాంటి బాడీ షేమింగ్ చేసేవాడు కాదేమో. పద్ధతి, కట్టుబాట్లు, క్రమశిక్షణ అనేవి ఆర్పిలో కనపడట్లేదు. అసభ్యత, అడ్డగోలుతనం,
వాగడం మాత్రమే ఆర్పీకి వచ్చు. ఒక సినిమా ప్రొడ్యూసర్ కూతురు పైన కూడా వావి వరసలు లేకుండా మాట్లాడిన క్యారెక్టర్ ఆర్పీది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళలను ఎవరు తిట్టినా సహించేది లేదని అంటోంది. లోకేష్ కూడా పదే పదే ఇదే ప్రకటనలు చేస్తున్నాడు. గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. పైకి టీడీపీ ప్రమేయం కనిపించకపోయినా ఆర్పీ ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నాడో అందరికీ తెలిసిపోతోంది. గతంలో ఆర్పీ వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మిగిలిన వారిపై విమర్శలు చేశాడు. ఇప్పుడు టీడీపీలో చేరి వైఎస్ఆర్సీపీ పైన అసభ్యంగా మాట్లాడుతున్నాడు. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆర్పీ పరిస్థితి ఏంటో అతను తెలుసుకోవాలి. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీతో కాళ్ల బేరానికి వచ్చి టీడీపీని లోకేష్ని తిట్టడని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇది టీడీపీ కూడా ఆలోచించుకోవాలి. క్యారెక్టర్ లేని వ్యక్తి చేసే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు, కానీ అంతిమంగా ప్రజా న్యాయస్థానంలో తీర్పు వచ్చాక ఆర్పీ లాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కనపడరు. తమకేమీ తెలీదు, ఎవరో చెప్తే మాట్లాడాను అంటూ బుకాయిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా, సీనియర్ పొలిటికల్ లీడర్గా బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు ఇది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇది నిజం. అందుకు కారణం ఆయన పార్టీలు చూడకుండా అందరికీ సహాయం చేసే వ్యక్తి. ఉత్తరాంధ్రకు ఒక ఐకానిక్ లీడర్. బొత్స సత్యనారాయణ గారిని రాజకీయాల్లో అజాత శత్రువుగా అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఆయన ఎవరిని శత్రువులుగా చూసిన వ్యక్తి అయితే కాదు. అలాంటి ఒక పెద్ద మనిషిని మిమిక్రీ చేస్తూ ప్యారడీ చేయటం ఆయన అభిమానుల్ని, వైసీపీ శ్రేణుల్ని ట్రిగర్ చేసింది. బొత్స గారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి. పార్టీలు ఏవైనా ఆ సామాజిక వర్గంలో ఆయన అంటే ఒక అభిమానం ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు అనే భావన ఉంది. బొత్స గారి మీద ఆర్పీ ఇలా మాట్లాడడం వెనుక ప్రధాన కారణం మండల్లో బొత్స గారు ఒంటి చేత్తో కూటమిని ఎదుర్కోవడమే. వైసీపీ వాయిస్ ను బలంగా ఆయన వినిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్రంగా ఒక నెగిటివ్ ప్రాపగాండా జరుగుతోంది. ఈ మొత్తం ఇష్యూ వెనకాల ఎవరు ఉన్నారో ఆ మాస్టర్ మైండ్ థింక్ ట్యాంక్ నిండా ఉన్నది బురదేనని కిరాక్ ఆర్పీ కామెంట్లతో పబ్లిక్ అర్థమైపోతుంది. గతంలో ఏం చేశామో మనం మర్చిపోవచ్చు, కానీ మాట పడ్డవాళ్ళు మర్చిపోరు కదా. కొందరు పోనీలే అని సర్దుకుపోతారు, మరికొందరు కడుపులో ఉంచుకుంటారు. ఆ తర్వాత టైం వచ్చినప్పుడు ఎలా టార్గెట్ చేయాలో అలా చేస్తారు. జీవితాంతం మర్చిపోలేని మిజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది తెలియకుండా కొత్త బిచ్చగాడికి పొద్దెరగదన్నట్టుగా ఇప్పుడు ఆర్పీ మాట్లాడుతున్న మాటలున్నాయి. ఇంతకుముందు కూడా ఆర్కే రోజా గారి మీద కిరాక్ ఆర్పీ చాలా మాట్లాడడం జరిగింది. ఇది అప్పట్లో పెద్ద చర్చ కూడా అయింది. రోజా చేసిన వ్యాఖ్యలకు కిరాక్ ఆర్పీ తన స్థాయిని మించి రియాక్ట్ అవ్వడం పెద్ద చర్చ అయింది. ఇక్కడ సమస్య ఏంటంటే విమర్శలు రాజకీయ పరిమితుల్లో ఉండాలి, కానీ వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఆర్పీ చేసిన వ్యాఖ్యలు విన్న అందరికీ అతిగా అనిపించాయి. విమర్శించవచ్చు, కానీ విధానం ఎలా ఉండాలి అన్నది కిరాక్ ఆర్పీకి తెలియదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రేపు అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు చట్టాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు ఆర్పీని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పటికే అతి వ్యవహారాలతో తలనొప్పులు తెచ్చుకుంటున్న ఆర్పీకి రేపు సహాయం చేసేవాళ్ళు కూడా దరిదాపుల్లో కనిపించరు. మొదటిగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే దానిపై రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడితే అందరూ హర్షిస్తారు. విఘ్నులు చేసే మొదటి పని ఇది. కానీ రెండో రకం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడడానికి తమ దగ్గర సబ్జెక్ట్ ఏమీ లేనప్పుడే వాగుతారు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ చేస్తోంది రెండో రకం వ్యక్తుల పని అని సోషల్ మీడియాలో సటైర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కిరాక్ ఆర్పీ. బేసిక్గా ప్రతి ఒక్కరికి రాజకీయ అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వ్యక్తపరచడం మన హక్కు, విమర్శించడం కూడా ఒక హక్కే. కానీ దానికి సరైన భాషా భావం ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ బాధ్యత నుంచి కిరాక్ ఆర్పీ తప్పుకున్నాడు. సభ్యత, సంస్కారం లేని వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడగలరు అని అతన్ని చూస్తే అర్థమవుతోంది. తను పబ్లిక్ ఫిగర్ అయిపోయానని ఫీల్ అవుతున్న కిరాక్ ఆర్పీకి ఇప్పుడు ఏమీ తెలియదు. ఇప్పుడు మాటలు పడ్డ రాజకీయ నేతలు రేపు అధికారంలోకి వచ్చాక కిరాక్ ఆర్పీ మూల్యం చెల్లించక తప్పదు. అందులోనూ సీనియర్ పొలిటీషియన్స్ మీద కిరాక్ ఆర్పీ మాట్లాడిన ప్రతి మాట తన కెరీర్ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఆ క్షణాన అతను బాధపడిన ప్రయోజనం ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, కిరాక్ ఆర్పీ చేస్తున్న పనులన్నీ చిత్రగుప్తుడి లెక్కలా పెద్ద లిస్టే ఉంది. ప్రస్తుతం టీడీపీని చూసుకొని రెచ్చిపోతున్న ఆర్పీకి సరైన టైంలో సరైన గుణపాఠం చెప్పడానికి రోజా లాంటి వాళ్ళు సమయం కోసం వేచి చూడొచ్చు. అతను చిన్నవాడని పైకి చెప్తున్నా కూడా ఆర్పీ మాట్లాడినవి అంత చిన్న మాటలైతే కాదు. రోజా గారు కాకపోతే ఆవిడ అనుచరులు, వాళ్ళు కాకపోతే జగన్ మీద కూడా విమర్శలు చేస్తున్నాడు కదా. జగన్ అభిమానులు రేపు అతన్ని తేలిగ్గా విడిచిపెడతారా? రాజకీయ నాయకుల్ని తిట్టి లక్షలు సంపాదిస్తున్న ఆర్పీ ఎక్కడ? మాజీ మంత్రులైన రోజా, బొత్స ఎక్కడ? అతని సీఎంఎస్ అకౌంట్ నుంచి లావాదేవీల వివరాలన్నీ తెలుసని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పరోక్షంగా వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు ఆర్పీ ప్రశ్నించు, కానీ పద్ధతిగా మాట్లాడు, వ్యక్తిగతంగా
క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా వ్యవహరిస్తే వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడమే కాక ఇంతకుముందు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు నోటిదోల కూడా హానికరమే. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. నోటిదోల ఫలితంగా ఇళ్ళు ఒళ్ళు అన్నీ గొల్లవుతాయి. ఆర్పి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం తెలుసుకోవాలి. తెలియకపోతే ఆ విషయం పైన అవగాహన పెంచుకోవాలి. అంతేగాని అసత్యాలు, క్యారెక్టర్ దెబ్బతినేలా రీల్స్ చేస్తే ఫ్యూచర్లో ప్రత్యర్థుల నుంచి అదే స్థాయిలో కౌంటర్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజం బయటకు వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఆర్పి చేస్తున్న వ్యవహారాలన్నీ టెంపరరీయే, ఏవీ శాశ్వతం కాదు. కాలమే తిరిగి సమాధానం చెప్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బ్లూ బుక్ లో అతని పేరు ఉన్నట్టుగా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. రేపు అతను మొసలి కన్నీరు కార్చినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే ఉంచుకో అని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ఆర్పి మాట్లాడుతోంది ధైర్యంతో కాదు, బలుపుతోనని తన వెనకాల తెలుగుదేశం పార్టీ ఉందనే ధీమాతో. ఇది పబ్లిసిటీ స్టంట్ ఏమాత్రం కాదు. ఒక పార్టీకి పెయిడ్ ఆర్టిస్ట్గా పొలిటికల్ వర్క్స్ చేస్తున్న ఆర్పి భవిష్యత్తులో తను చేసిన వ్యాఖ్యలపై చింతించే సమయం ఎంతో దూరంలో లేదని ఈ వైసీపీ శ్రేణులు అయితే అంటున్నారు. ఇది టీడీపీలో ఒక ఆర్పీకి మాత్రమే పరిమితం కాలేదు. స్వాతి రెడ్డి అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త కూడా ఉన్నారు. ఆమె అసలు పేరు స్వాతి చౌదరి అట. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్ అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. టీడీపీని మేము ప్రశ్నిస్తే వాళ్ళకంటే ముందు సీమరాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని టీడీపీ తరపున వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అసభ్యంగా తిడతాడు. కిరాకార్పి రోజు జగన్మోహన్ రెడ్డిని, రోజా అంబటి రాంబాబుని తిడతాడని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వర్గాలు అంటున్నాయి. ఆర్పి అనేవాడు చంద్రబాబుతో, లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేసేలా వీడియోలు చేయడంలో ఆర్పిని మించిన వాళ్ళు మరొకరు లేరన్నట్లు బూతులు తిడుతున్నాడని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళని పెంచి పోషించేది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది టీడీపీనే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక మీడియా సమావేశంలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తూ, ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ టీడీపీ ఇస్తోందని, అందులో చేబ్రోలు కిరణ్, స్వాతిరెడ్డి, ఆర్పి, సీమరాజా లాంటి వాళ్ళు ఉన్నారని, యూట్యూబ్లో సైతం ఎంతో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మండిపడుతున్నారు. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు, కానీ చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ మహిళల్ని ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. టీడీపీని మోసేది సీమరాజా, కిరాకార్పి లాంటి వాళ్లే. ఇంత నీచమైన స్థాయికి టీడీపీ దిగజారిపోవటం నిజంగా బాధాకరం. టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు ఆ పార్టీ పెద్దలే చెక్ పెట్టాలి. ఏ ఒక్కరిని వదలం, అందరిపైన కేసులు పెడతామని చేస్తున్న హెచ్చరికలు మాటలకు మాత్రమే పరిమితమని, చేతల్లో ఏమీ కనిపించట్లేదని వైఎస్ఆర్సీపీ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని పదే ప్రకటనలు గుప్పిస్తున్న కూటమి పెద్దలే అదే సోషల్ మీడియా వేదికగా వికృతి చేష్టలు చేపిస్తూ ఆనందం పొందుతున్నారని, దీనివల్ల నష్టపోయేది టీడీపీనని పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు.